హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. హైదరాబాద్ లో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. కాళేశ్వరం డిజైన్ లో హరిరామ్ కీలక పాత్ర వహించినట్లుగా గుర్తించారు. టోలీ చౌకీలోని విల్లాలో నివాసం ఉంటున్నారు హరిరామ్. ఆయన పేరిట భారీగా ఆస్తులున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. గజ్వేల్లో 30 ఎకరాల భూమి పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ పేరిట 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఏసీబీ సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఎలాంటి కీలక డాక్యుమెంట్లు ఏమైనా దొరికాయా, ఏమంటున్నారు? అయితే కాళేశ్వరం ఈఎన్సీగా ప్రస్తుతం కూడా హరిరామ్ ఉన్నారు. సో ఆయన ఇంట్లో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఏసీబీ రైడ్స్ని చేస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి టోలీ చౌకీ వద్ద ఉన్నటువంటి ఆదిత్య రాయల్ పామ్ విలాస్లో ఆయన నివాసం ఉంది. సో ఆయన నివాసంకి ఉదయమే 8 వెహికల్స్లో ఏసీబీ అధికారులు ఇక్కడికి వచ్చారు. మొత్తం వీరికి సంబంధించినటువంటి నివాసాల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అన్నీ తానై హరిరామ్ వ్యవహరించాడు. కాళేశ్వరం కార్పొరేషన్కి ఎండిగా కూడా ఆయన పనిచేశారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాలు కావచ్చు, తిరిగి వాటిని బ్యాంకులకు చెల్లించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా గతంలోనే కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా హరిరామ్ ఆ వివరాలను కమిషన్కు వెల్లడించాడు. ఆ తర్వాత ఇప్పుడు అదే అంశాలపైన ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడిచింది. 2 డేస్ క్రితమే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఆ రిపోర్ట్ వచ్చినటువంటి 2 డేస్లోనే ఈ మొత్తం కాళేశ్వరం ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్ నివాసం పైన ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే హరిరామ్తో పాటు అతని భార్య అనిత సైతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. సో అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఆమె కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇదే హైదరాబాద్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ షేక్పేట్ వద్ద ఉన్నటువంటి ఇదే రాయల్ పామ్ విల్లాస్లో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఉదయమే ఏసీబీ అధికారులు దాదాపు 8 వెహికల్స్లో వచ్చి ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా 15 ప్రాంతాల్లో ఈ రైడ్స్ని అయితే ఏసీబీ కొనసాగిస్తుంది. సో త్వరలోనే ఈ ఏసీబీ రైడ్స్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్